చేస్తున్నారు? పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ బయలుదేరండి. నడవండి, పదండి. ప్రజలారా, మనకు జరుగుతున్న అన్యాయాలన్నీ మీకందరికీ తెలుసు. ఈ అన్యాయాన్ని అరికట్టడానికి పూనుకున్న నాయకుణ్ణి మనకు కాకుండా చేస్తున్నారు. లేవండి, బయలుదేరండి. మనలో ఆఖరి రక్త పొట్టు మిగిలేంత వరకు పోరాడాలి. మన నాయకుణ్ణి రక్షించుకోవాలి. బయలుదేరండి, పదండి, పదండి. చెరసాలలో బంధించారు, చిత్రహింస చేస్తున్నారు, తెల్లారితే ఉరి తీయబోతున్నారు. ఈ ఘోరం ఎలా సహిస్తాం, ఎలా సహిస్తాం? పదండి, పదండి. మన నాయకుడిని దక్కించుకోవడానికి గగ్గరే కట్టండి. బయలుదేరండి, పదండి. శ్రీ 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 వీర విక్రమ మహీపతుల వారి ఫర్మానా వినిపిస్తున్నాను. ఈ రోజు మీ అందరి ఎదుట ఒక ప్రమాదకరమైన వ్యక్తి నిలబడ్డాడు. ఇతడు మన రాజ్యంలో అరాజకాన్ని లేవదీసి ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించాడు. అందువల్ల మహారాజు పేరిట, దేశం పేరిట ఈ ప్రతాప్ని ఉరితీయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వా నా మంచితనానికి బదులు తీసుకోవడానికి వచ్చావా? నిన్ను నేను మర్యాద చేసి పంపించాను, నువ్వు నన్ను ఖర్చు చేయడానికి వస్తావా? వీడిని పట్టుకుని ఉరిస్తమ్మని దగ్గర తీసుకుపదండి. అవసరం లేదు, నేనే స్వయంగా పెడతాను.
మహారాజా ఈరోజు ఇక్కడ ఈ విధంగా మీకు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఏ రాజు రాజ్యంలో అధికారులు భోగలాలసులై సామాన్య ప్రజల సౌఖ్యాలను సరకు చేయక వారిని పీల్చి పిప్పి చేస్తారో ఆ రాజు పాటించదగిన ప్రభువే కాడు. మా సంప్రదాయం ప్రకారం ప్రజల్ని సుఖపెట్టడం, దేశంలో శాంతి సౌభాగ్యాలను నెలకొల్పడం మా ధర్మం. సామంతరాజు మహీపతి, సేనాని ప్రచండు ఇద్దరూ ఆ ధర్మాన్ని నిర్వర్తించలేకపోయారు, ప్రతాప్ని అణచలేకపోయారు. అందువల్ల స్వయంగా మేమే జోక్యం కలుగు చేసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం గొప్ప నేరమని మీకు తెలుసు. బందిపోటు ప్రతాప్ ఈ రోజు మీ ఎదుట ఖైదీగా నిలిచాడు. అతనికి విధించవలసిన శిక్షను మీరే నిర్ణయించండి. మీరంతా నిశ్శబ్దంగా ఉన్నారే? అయితే వినండి. ప్రతాప్ చేసిన పనులన్నిటినీ మేము స్వయంగా పరిశీలించాం. అందుకు తగిన శిక్షను కూడా నిర్ణయించే ఉంచాం. ఈ సందర్భంలో నిందితుడు ప్రతాప్ చెప్పుకోవలసిందేమైనా ఉంటే చెప్పుకోవచ్చు. నువ్వు కూడా ఊరుకున్నావే? అయితే మేమే తీర్పు చెబుతున్నాం. నిందితుడు ప్రతాప్ని క్షమించాం. ప్రజలారా, మీ అందరి ఎదుట మీ మహారాజుని చెంపదెబ్బ కొట్టి అవమానించాడు ప్రతాప్. మా ప్రజలకు మేము దూరమైనందుకు తగిన శిక్ష ఆ చెంపదెబ్బ. ప్రజలను ఆపదల నుండి కాపాడవలసిన బాధ్యత మహీపతి. మహీపతిలోని లోపాన్ని గుర్తించవలసిన బాధ్యత మాది. మాలోను మహీపతిలోనూ కలిగిన లోటును ప్రతాప్ తెచ్చాడు. అందువల్ల ఈ రాజ్య పరిపాలన యావత్తు ప్రతాప్కి అప్పచెప్తున్నాను. ప్రతాప్కి! 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 మహారాజా, ఏమిటిది? సింహం కంట నా కన్నీరు. లేదు మహారాజా, లేదు. ఇవి ఆనందాశ్రువులు. ఎంతో కాలం నుంచి ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అన్యాయాన్ని, అధర్మాన్ని అరికట్టాలని నా తండ్రి చితి ముందు శపథం చేశాను. అందుకోసమే ప్రజల ఆర్తనాదం మీ చెవిని పడే వరకు ఎన్నో కష్టాలు అనుభవించాం. ఈరోజు మీ ఆదరణ చూచి నా తండ్రి ఆత్మశాంతిస్తుంది. ప్రతాప్, స్వర్గస్థుడైన నీ తండ్రిని నేను తిరిగి తీసుకురాలేదు. కానీ ఆయన స్థానంలో నువ్వు మమ్మల్ని అంగీకరించగలిగితే ధన్యులు. మహారాజా, మహారాజా, రచనుడు మారిపోతుంది.
అప్పచెప్తున్నాను మహారాజా. ఈ ద్రోహిని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి. అవసర సమయంలో నన్ను రక్షించింది కూడా ఈ వీరుడే మహారాజా. అజ్ఞాత వీరులు ఎవరో తెలుసుకోవచ్చునా? దానికే ఎందుకైనా మంచిది. శోభ మా అమ్మాయే. శోభాదేవి మల్లిక. ఈ శుభ సమయంలో మహీపతులకు అభ్యంతరం లేకపోతే ఈ వీర వనితకు తగిన వీరుణ్ణి వరునిగా బహూకరిస్తున్నాను. ప్రతాప్, ఈ జయం నీదే. కాదు మహారాజా, ఈ జయం ప్రజలది. అంటే మనందరిదని. అవును, జయం మనదే. జయం మనదే.